ఎంత కుప్పకూలిపోయిందో వ్యవస్థలో వాళ్ళు అంటే మాఫియాలకి డాన్ అంటే ఒకప్పుడెప్పుడో బీహారు యూపీ ఇలాంటి డాన్లకు మారిపోయి ఆంధ్రప్రదేశ్ని అంటే బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా ధ్వంసం చేశారు. అంటే అధపాతాళానికి తొక్కేశారు. అలాంటి దాన్ని వ్యవస్థను బయట పెడుతూ మళ్ళీ ప్రతిపక్షాల ఆరోపణలు రాకుండా అంటే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని వేధించారని అనకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడ తప్పు జరిగిందో తప్పును మాత్రమే బయటపెట్టి ఆ తప్పు వెనకాల ఎవరు కారణంలో వాళ్ళు ఫిక్స్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అంతకుముందు అనుభవ పరిపాలన చూసిన తర్వాత బేరీజు వేసుకున్న తర్వాతే కూటమికి అధికారం ఇచ్చారు. ఇవాళ కూటమికి అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక భరోసా ఏంటి, సమర్థుడైన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈయన వ్యవస్థని సరిచేస్తాడు, గాడిలో పెడతాడు అని ఎప్పటికీ కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని అదిలిస్తున్నాడు. అంటే వ్యవస్థ ఎలాగా దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. నెల రోజుల్లో పరిపాలన అంటే మరి అక్కడ బిస్కెట్ అలవాటు పడితే అలాగే ఉంటది. అంటే ఇంతకుముందు కమిషన్ తీసుకునే అధికారులు ఇప్పుడు వాటాలు అడిగే స్థితికి వచ్చారు. అంటే వాటాలు ఎప్పుడైతే తీసుకున్నారో కమిషన్లు అప్పుడే తగ్గిపోయాయి. అందుమూలన ఇప్పుడు ఈ కమిషన్కి దూరం చేయాలి, వాటాలకి దూరం చేయాలి. ఇవాళ నాకు తెలిసి చెప్తాను, విశాఖపట్నంలో ఒక చిన్న ఉద్యోగి తన మీద ఉన్న ఒక కాగితం మార్పించుకోవడానికి 1,25,000 ఖర్చు పెట్టింది. అంటే ఆ వ్యవస్థ ఎలా దిగజారి చేసేది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెట్టడంతో పాటు అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వకపోతే ఇంకా కింది స్థాయిలో చేతులు తడపడం వాళ్ళు, చేతులు ముడుచుకునే వాళ్ళు ఖచ్చితంగా పెరిగిపోతారు. నిన్నటికి వాటికి ఒక్కరోజు అంటే నెల రోజుల్లో ఇంకా యంత్రాంగంలో మార్పు రాలేదంటే చంద్రబాబు నాయుడు విశ్వరూపం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయనకి అటువంటి ప్రతీకారం తీసుకునే చర్య లేదు కాబట్టి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పినా చెల్లిపోతుందని ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన వాళ్ళు కూడా మంచి పోస్టింగ్ల కోసం చూస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు దాటినా ఇంకా పూర్తి స్థాయి ఐఏఎస్ ప్రక్షాళన జరగలేదు. ఎందుకంటే తమ మూలాలు పోకుండా ఉండడం కోసం తమ పరిస్థితులు అంటే మమ్మల్ని బెదిరించారని చెప్పి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. దీనికి సరైన సమాధానం రామాంజనేయులు గారే చెప్పాలి, ఎందుకంటే ఐఏఎస్ కాబట్టి. రామాంజనేయులు గారు, ఈ విషయంలో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి, మా ఆంధ్రజ్యోతిలో కూడా చూసేవారు మీరు. కొద్దిగా ఎక్కడో ఒక రకమైన